నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. డ్రగ్స్ నిర్మూలన పోరుయాత్రలో భాగంగా చిగురుమామిడి మండల కేంద్రంలో జేఏసీ మరియు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ముగింపు సభ నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక కళాకారుల చైతన్య గీతాల ఆలాపన అనంతరం జేఏసీ బాధ్యులు ఈ గ్రామాలలో డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలను, లోకజ్ఞానం లేనటువంటి విద్యార్థులకు నూతన జీవితాలను ప్రారంభించే యువత ఈ డ్రగ్స్ను అంటిపెట్టుకొని దేశానికి రేపటి పాలకులుగా, ఉద్యోగులుగా, రాజకీయ నాయకులుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదగవలసిన యువత అర్ధాంతరముగా చనిపోవటం కుటుంబంలో కడు విషాదాన్ని నింపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి చేసుకున్న స్త్రీలు చిన్న వయసులోనే విధవరాలుగా మిగిలిపోవడం సమాజాన్ని పట్టి పీడిస్తుందని అన్నారు. డ్రగ్స్ తీసుకొని ఆర్థికంగా, ఆరోగ్యంగా, సామాజికంగా కృంగిపోవటం ఈ దేశానికి మంచిది కాదని అన్నారు. ఒకవైపు దేశానికి చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలతో యుద్ధం పొంచి ఉంటే మన దేశాన్ని కాపాడుకోవలసిన యువత మత్తుకు బానిసలై చనిపోవటం దేశభక్తిని విస్మరించడమే అని అన్నారు. కాబట్టి పోలీస్, నార్కోటిక్, ఎక్సైజ్ శాఖలు డ్రగ్స్ను అరికట్టడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ అది ఇంకా విజృంభించి పల్లెల దాకా సంక్రమించిందని, కాబట్టి సమాజంలో ఉన్న ప్రతి వర్గం పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ఏకమై డ్రగ్స్ను నిర్మూలించినప్పుడే యువతను కాపాడుకున్న వాళ్ళం అవుతామని, బంగారు భారతదేశ భవితపు పౌరులను సంరక్షించుకున్న వాళ్ళం అవుతామని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉస్నాబాద్ ఏఎంసీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, సిద్దిపేట జిల్లా గ్రంథాలయాల చైర్మన్ కేడం లింగమూర్తి, ఉస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ చైర్మన్ కవ్వ లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ కొత్త వినిత, మాజీ జడ్పీటీసీ గీగురు రవీందర్, ఏపీఎం మట్టెల సంపత్, నియోజకవర్గ జేఏసీ కోఆర్డినేటర్ డ్యాగల సారయ్య, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్పాల ప్రకాష్, లోడీ సంస్థ ప్రతినిధులు ఉప్పుల కుమారస్వామి, గాండ్ల పద్మ, జేఏసీ బాధ్యులు తాళపల్లి జగన్, వేముల జగదీష్, తాళపల్లి ప్రభాకర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు మామిడి అంజయ్య, సిపిఎం మండల కార్యదర్శి నాగిలి లక్ష్మారెడ్డి, వంగర మల్లేశం, ఎస్ఏ జగదీశ్వర్, సిసిలు గంప సంపత్, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, వెంకటమల్లు, మహిళా సమైక్య అధ్యక్షురాళ్ళు గంధె రజిత, కోల హరిణి, విఓఏలు, సిఏలు తదితరులు పాల్గొన్నారు.